ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి బలపరచును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 5వ వచనము. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుసుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు. చూసినారా దేవుడు బిడ్డలారా, ఇక్కడ చాలా చక్కనైన మాట ఏమని రాయబడుతూ ఉన్నదంటే, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుసుండునట్లు. పక్షిరాజుకి ముసలితనము లేదు ప్రియులారా. ఎందుకో తెలుసా? దేవుడే పక్షిరాజు అయి ఉన్నాడని దేవుని యొక్క వాక్య భాగము మరి చాలా చక్కగా రాయబడుతూ ఉన్నది. కనుక పక్షిరాజు ఒక మరి ప్రత్యేకమైన పక్షి అయి ఉన్నది. అది గగన స్థలంలో విహారం చేస్తూ ఉన్నది. దాని గూడు కూడా ఎత్తైన స్థలంలో నిర్మించుకుంటున్నది. నిజంగా ఆ పక్షిరాజు తాజా ఆహారాన్ని భుజిస్తూ ఉన్నది. అందుకనే పక్షిరాజుకి యవ్వనము మరి క్రొత్తదగుతూ ఉన్నది. ఎట్లనో తెలుసా? తన యొక్క ఈకలలో నుండే ఒక సౌరు లాంటి యొక్క ద్రవము ఆ ఈకల మీదకి వచ్చి ఆ ఈకలన్నీ కూడా శుభ్రపరచబడుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడే తాజాతనంతో, ఎప్పటికప్పుడే ఫ్రెష్గాను, ఎప్పటికప్పుడే యవ్వనంగాను ఉంటున్నది పక్షిరాజు మరి పక్షులన్నిటిలో కూడా మరి అది ప్రత్యేకమైన పక్షి కాబట్టి పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుసున్నట్లు మేలుతో నీ హృదయమును ఆయన తృప్తిపరుచున్నాడని వాక్యం రాయబడుతూ ఉన్నది. నిజమేనండి. నిజంగా దేవుడు మేలులతో మన హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు అయి ఉన్నాడు. ఆ గొప్ప దేవుణ్ణి మనము వెంబడించటము నేర్చుకుంటే మనకి మరి నిత్యత్వము, నిత్య రాజ్యములో అక్కడ వృద్ధాప్యము, ముసలితనం లేదు ప్రియులారా. ఎంతటి యొక్క మరి వృద్ధులు చనిపోయినా, కాలం నిండి వారు చనిపోయినా అక్కడికి వెళ్ళిన తర్వాత యవ్వన కాలపు యొక్క జీవితం ఉంటున్నదని వాక్యం రాయబడుతూ ఉన్నది. అందుకనే పక్షిరాజుని యవ్వనములే నీ యవ్వనము క్రొత్తదగుసున్నట్లు మేలుతో నీ హృదయం తృప్తిపరచబడాలి అంటే దేవుని యొక్క మాటను సంపూర్ణంగా నమ్ముదాము. పక్షిరాజుల వలె దేవుణ్ణి మనము వెంబడిద్దాము. దేవుడితో మనం ముందుకు నడవటానికి ఇష్టపడదాము. అప్పుడు దేవుడు మనల్ని, మన కుటుంబాలని ఆశీర్వదించి దీవించి బలపరిచేవాడుగా ఉంటున్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా, ఈ వాక్యం కొరకు స్తుతులయ్యా. పక్షిరాజును మాకు జ్ఞాపకంలోకి తీసుకొచ్చినావు. పక్షిరాజుకి ముసలితనం, వృద్ధాప్యం లేదయ్యా. పక్షిరాజు యవ్వనము వలె మీ యవ్వనము క్రొత్తదగుసున్నట్లు అన్నావు. మేలులతో మా హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు కాబట్టి మమ్ములను, మా కుటుంబాలను 30 60 100 దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. దేవుడు పిల్లరా, పరిచర్య కొరకై ప్రార్థన చేయండి. ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా పాలు పొందండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.